अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। శ్రీకైవల్యపదంబు చేరుటకనై చింతించెదెన్లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళీలోల వెలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीगुरुभ्यो नमः। ప్రియ భగవద్బంధువులారా, నేటికి ఈ శ్రీవ్రతంలో, ఈ మార్గళి వ్రతంలో 6వ రోజుకి చేరుకున్నాం. నిన్న చెప్పుకున్నాం, మొదటి 5 రోజులు కూడా ఆభిముఖ్య దశ. భగవంతుడికి అభిముఖంగా మనం తిరగాలి, అప్పుడే భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అని అర్థమవుతుంది. ఈ భగవంతుడిని చేరడానికి అరెరెరే మేము సిద్ధంగా లేము, మేమంతా కూడా మలినంగా ఉన్నాము అని చెప్పి అనుకోనక్కర్లేదు. మనకున్నటువంటి పారిశుద్ధ్యం ఏంటయా అంటే భగవన్నామమే. భగవన్నామాన్ని చేసుకుంటూ పరిశుద్ధులమై వెళదాము. భగవన్నామానికి మించినటువంటి స్నానం ఇంకొకటి లేదు, పరిశుద్ధం చేసేది ఇంకొకటి లేదు. నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా కూడా నామం చేసుకుంటే చాలు, నువ్వు శుద్ధుడు అయినట్లే అని చెప్పి ఆండాళ్ గోపిక మనకు ముందు పాసురాలలో తెలియచెప్పారు. భగవంతుడిని చేరడానికి శుద్ధమేంటయ్యా అంటే మనం భగవన్ నామం చెయ్యడమే అని చెప్పి తెలియచేసిన తర్వాత వాళ్ళకున్నటువంటి సందేహాలన్నీ తీరాయి. ఇక ఎవరిని కీర్తించుదాం, ఎలా కీర్తించుదామని తెలుసుకొని ఈరోజు వీరంతా కూడా సరే మనం ఉదయాన్నే వ్రతం చేయాలి, రేపు ఉదయాన్నే అందరము ఈ సమయానికి కూడాలి అని చెప్పుకున్నారు. మనం కూడా చెప్పుకుంటాం కదా, ఏదైనా ఒక పారాయణ చేసేటప్పుడు, ఒక పూజ చేసేటప్పుడు మనందరం కూడా ఈ సమయానికి ఆలయానికి రావాలి అని చెప్పి తెలియచేసుకుంటాం ఒకరికొకరు. ఇలా తెలియచేసుకున్నప్పుడు మనలో కొందరు ఆలస్యమయ్యో, ఇంట్లో పని ఉందనో, లేదంటే మరి ఏ ఇతరనో కొంచెం ఆలస్యం చేస్తారు. ఈ ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తాం, ఆ పక్కనున్నటువంటి వెళ్ళి అమ్మాయిని పిలవండి, కొంచెం ఈ మన గోష్ఠిలో ఒక అమ్మాయి రాలేదు, ఈ అమ్మాయి రాలేదు, రాధ రాలేదు, మణి రాలేదు, ధనలక్ష్మి రాలేదు, వెంకయ్య గారు రాలేదు, ఎవరో ఒకరి పేరు చెప్పి వాళ్ళని పిలుచుకురమ్మని చెప్తాం. చెప్పినప్పుడు ఈ లక్ష్మి గారు సీత గారు వెళ్ళి అమ్మాయి మణి టైం అయిపోయింది, పారాయణ టైం అయింది, ఇంకా రాలేదేంటి నువ్వు, ధనలక్ష్మి రాలేదేంటి అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. అంటే ఒకరిని ఒకరం గౌరవించుకొని పిలుచుకోవాలి. భగవత్ సమూహంలో ఏంటయ్యా అంటే భగవంతుడి సేవని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఒక్కరమే పొందకూడదు. అది అనేక రకాలైనటువంటి చిత్త చాంచల్యాలకు కారణం అవ్వచ్చు అని చెప్పుకున్నాం. భగవద్ అనుభవము అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఒక పెద్ద సముద్రంలోకి మనం వెళ్ళాలి అంటే నేను ధీరుడిని వీరుడిని అని చెప్పి మనం గబాలన అంతటి గంభీరమైనటువంటి సముద్రంలోకి దిగాము అనుకోండి, ఆ ప్రవాహం యొక్క తాకిడికి తట్టుకోలేక మనం పడిపోవచ్చు, ఆ అలల తాకిడికి కొట్టుకొని పోవచ్చు, ఒక్కొక్కసారి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి మనం గురి కావచ్చు. మరి అలా ఒక్కరమే ప్రయత్నించకూడదు కదా. అదే మనం 10 మందిని కలిసి వెళ్ళామనుకోండి, ఎంతటి సముద్రంలోకైనా అందరి చెయ్యి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని భగవన్ నామాన్ని చేస్తూ ఆ సముద్రంలోకి వెళ్ళి స్నానాన్ని చేయాలి అనుకున్నాము అనుకోండి, భయం లేదు. ఒకరి చెయ్యి ఒకరం గట్టిగా పట్టుకుని ఉంటాం కాబట్టి మనము అప్రమత్తంగా ఉన్నా కూడా పక్క వాళ్ళు మన చెయ్యి పట్టుకుని లాక్కుని బయటకు తీసుకువస్తారు, ఒకవేళ అందులో మునిగిపోయే ప్రమాదం ఉన్నప్పుడు. భగవద్ అనుభవం కూడా అనేది
ఒక్కరిగా అనుభవించాలి అని అనుకోకూడదు. కాబట్టి అందరము కలిసి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. 6వ రోజుకే దగ్గులు వచ్చేస్తే ఇంకా 24 రోజులు మనం వెళ్ళాలి. ఇక్కడ తల్లి ఈరోజు అలా నిద్రపోతూ ఉన్నటువంటి గోపిక, అందరూ కూడా ఉదయాన్నే మనం కలవాలి అనుకున్నారు కదా. అనుకున్న తర్వాత కూడా కొందరు గోపికలు నిద్ర లేవలేదట. అంటే వారు పారవస్యంలో ఉండిపోయారు, కృష్ణనామము అనేటువంటి పారవస్యంలో ఉండిపోయారు. ఆ పారవస్యంలో ఉండిపోయి వీరికి తెల్లవారింది అనేది కూడా తెలియలేదు. ఎప్పుడైతే తెలియలేదో వీరు ఇక్కడ ముందుగా లేచి వచ్చినటువంటి గోపికలు అక్కడ ఉన్నటువంటి గోపికలను నిద్ర లేపుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మొట్టమొదటి పాసురంలో మొట్టమొదటి గోపికని అమ్మ ఆండాళ్ తల్లి చక్కగా కీర్తిస్తూ లేపుతున్నారు. అంటే ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఒక గోపిక నిద్రపోతుంది అన్నప్పుడు ఆమె యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, ఆమెను ఇబ్బంది పెట్టకుండా, ఆమెను గౌరవిస్తూ ఎలా నిద్రలేపాలి అనేది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం అవతల వ్యక్తిని గౌరవిస్తేనే కదా ఆ గౌరవాన్ని స్వీకరించి అవతల వ్యక్తి మనల్ని గౌరవించేది. మనం గౌరవంతో ఉంటేనే అవతల వాళ్ళు కూడా మనతో గౌరవంగా ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటూ వెళుతున్నటువంటి వారు. ఈరోజు పాసురం ఒకసారి అనుసంధానం చేసుకున్నామా? ఒకసారి పాసురం అనుసంధానం చేసుకొని ఈ పాసురం యొక్క విశేష అర్థాన్ని తెలియజేసుకుందామని తెలియజేస్తూ, புள்ளும் சிலிம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழுசங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கரையக்காலோச்சி வெள்ளச்சரவில் துயரமறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அறியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిరిందేలోరెంబావాయ్ అని చెప్పి మొదటి గోపికని నిద్ర లేపుతూ ఉన్నారు. కుళ్ళుం సిలింబినకాన్ అంటున్నారు. కుళ్ళుం అంటే పక్షులు, సిలింబినకాన్ కూయుచున్నవి, పక్షులు కూయుచున్నవి అంటున్నారు. మన మనుషులమి సమయానికి నిద్ర లేచినా లేవకపోయినా కూడా పక్షులు జంతువులు ఏంటయా అంటే వాటి సమయానికి అవి నిద్రలేస్తాయి, వాటి సమయానికి అవి నిద్రపోతాయి. అంటే సమయాన్ని పాటిస్తూ ఉంటాయి. మనకి సమయాన్ని అతిక్రమించడం మోడ్రన్, కానీ అవి సమయాన్ని పాటించడమే ప్రకృతి నియమం. అక్కడ ఈ అమ్మాయి చెప్తూ ఉన్నారు, పక్షులు కూయిచున్నవి. ఓ అమ్మాయి, పక్షులు కూయిచున్నవి అని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చక్కగా పిలుస్తున్నారు. పక్షులు కూయిచున్నవి అంటే తెల్లవారింది అనడానికి గుర్తు. ఉదయాన్నే పక్షులు తమ యొక్క ఆహారాన్ని సేకరించుకోవడానికి అవి నిద్రలేస్తాయి కదా. ఇక్కడ ఉదయాన్నే పక్షులు కూయిచున్నవి నీకు వినిపించట్లేదా అని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నాయి అనేది లేదు, పక్షులు శబ్దం చేస్తున్నాయి కాబట్టి నువ్వు నిద్ర లేవాలి అని చెప్పి అంటూ ఇక్కడ ఈ అమ్మాయి భగవద్ అనుభవం అనే దానిలో క్రొత్తదట. ఈ కొత్తదనంలో ఉండి ఈమె భగవంతుడి యొక్క అనుభవంలో మునిగిపోయి భగవద్ అనుభవము అనేది తానే అనుభవిస్తూ ఉంది, కానీ నలుగురితోటి అనుభవిస్తే దాని ఫలితం విశేషంగా ఉంటుంది అని గుర్తించలేదు. అందుకని ఆ అనుభవం నుంచి బయటికి రాలేకపోతుంది. కృష్ణానుభవంలో ఉన్నది ఈ గోపిక. అలా ఉన్నటువంటి గోపికని నువ్వు ఇలా నిద్రపోతూ ఉంటే ఎలా? నువ్వు నిద్రలేచి రావాలి కదా. బయట పక్షులన్నీ కూడా కూస్తున్నాయి. మనం ఉదయాన్నే స్నానానికి వెళదాము, కృష్ణయ్య వ్రతం చేయించుతాడు, మనందరం స్నానానికి వెళ్ళాలి అనుకున్నాం కదా, మరి నువ్వు ఇంకా ఎందుకు నిద్రపోతున్నావు అని చెప్పి ఇక్కడ ఒక గోపికని నిద్రలేపుతూ ఉన్నారు. ఈ గోపికలందరూ కూడా ఎవరయ్యా అంటే మనకి ఇక్కడ 10 మంది గోపికల్ని నిద్రలేపుతారు ఈ 10 రోజులలో. ఈ 10 మంది కూడా ఆళ్వారు. అంటే విష్ణాలయాల్లో స్వామివారి యొక్క సేవించడానికి ముందుగా స్వామివారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో విశేషమైనటువంటి భక్తులని ఆళ్వార్లు అంటారు. ఈ ఆళ్వారుల్ని సేవించిన తరువాత భగవంతుడిని సేవించాలంటే భగవద్ అనుభవం
భాగవతుల యొక్క సేవ రెండూ ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఇక్కడ ముందుగా అమ్మ ఆళ్వారు మొదటి గోపికగా మొదటి ఆళ్వారిని మేల్కొల్పుతూ ఉన్నారు. మేమందరము లేచి వచ్చాము, మరి తెల్లవారుతూ ఉన్నది, ఇంకా లేచి రావేమి అని చెప్పి బయట ఉన్నటువంటి గోపికలు అనగానే లోపలున్న అమ్మాయి అంటుంది, అసలు నేను నిద్రపోతే కదా లేవడానికి, నేనేం నిద్రపోవట్లేదు, మీరు కూడా నిద్రపోలేదు. కృష్ణయ్యని కలవాలి అనేటువంటి కుతూహల్లో ఆతృతలో మీ అందరికీ కూడా నిద్ర పట్టలేదు, మీరు కూడా నిద్రపోలేదు. మీరు నిద్రపోకుండా మీరు మాటలు చెప్పుకుంటూ ఉండేసరికి ఆ చెట్టు మీద పక్షులకి నిద్ర పట్టక అవి అరుస్తున్నాయి, అంతేగాని తెల్లవారలేదు అని అంటుంది. అంటే మీరంతా భగవత్ శబ్దాన్ని చేస్తూనే ఉన్నారు కదా, కృష్ణయ్యని రేపు ఉదయాన్నే చూడాలి అనేటువంటి మీ ఆతృత ఎక్కువైపోయి మీకు నిద్ర పట్టక ఆ చెట్ల కింద చేరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడి వాటిని విసిగించేసరికి వాటికి కూడా నిద్ర పట్టలేదు అని చెప్పగానే, అలా కాదు, ఈ పక్షుల యొక్క రెక్కలు శబ్దాలు చేస్తున్నాయి అంటున్నారు. రెక్కలు అంటే పక్షులకి 2 రెక్కలు ఉంటాయి. ఈ రెక్కలు ఏంటయా అంటే మనకు జ్ఞానాన్ని ఉపదేశించేవన్నమాట. ఆచార్యులు అనేవారు, గురువులు అనేటువంటి వారు వారి యొక్క జ్ఞానాన్ని శిష్యులకు అందించడం కోసం చక్కగా సిద్ధమైపోయి వారు లేచి శబ్దం చేస్తూ ఉంటారట. మీరు రండి, మీరు వస్తే మేము మీకేమైనా చెప్పడానికి అవుతుంది అని చెప్పి వారు వేచి చూస్తూ శబ్దం చేస్తూ ఉంటారు. ఈ 2 రెక్కలు ఏంటయా అంటే ఈ ఆచార్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. స్వాధ్యయనం, ప్రవచనం. అంటే నేను ప్రవచనం చెప్తాను, నేను బోధిస్తూ ఉంటాను అని అంటే కుదరదు. ఆచార్యులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా స్వాధ్యయనం కూడా చేస్తూ ఉండాలి, శాస్త్రాలు చదువుతూ ఉండాలి. ఈ శాస్త్రాలు చదివితేనే కదా ఎవరు ఏ సందేహం అడిగితే ఆ సందేహాన్ని నివృత్తి చేయగలిగేది. అందుకోసం మీరు స్వాధ్యయనం చేస్తూ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం శిష్యులకి బోధిస్తూ ఉండాలి, మంచి మంచి విషయాలు చెప్తూ ఉండాలి, వారి యొక్క అనుమాన నివృత్తి చేస్తూ ఉండాలి. అలాంటి ఆచార్యుల్ని తెలియచేస్తూ మొదలు పాసురంలో ఇక్కడ మనకు మొట్టమొదటి గోపికగా ఇక్కడ పక్షులు కూయుచున్నవి అని చెప్పి అమ్మ తెలియచేస్తూ ఉన్నారు. ఈ అమ్మ ఎప్పుడైతే అరే మీ శబ్దం వినలేక ఆ పక్షులు అరుస్తున్నాయి కానీ తెల్లవారలేదు, తెల్లవారింది అనడానికి ఇంకొక గుర్తు చెప్పండి అంటుంది. ఈమె బయటికి రావడానికి ఇష్టపడట్లేదు, కృష్ణానుభవం నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళేంటయ్యా అంటే లోపల ఉన్న అమ్మాయి కొత్త అమ్మాయి కాబట్టి ఈమె భగవద్ అనుభవంలోనే ఉంటుంది కానీ మనతో కూడడానికి రావట్లేదు. ఈమెను ఎలా అయినా సరే దానిలో నుంచి బయటకు తీసుకొచ్చి మనతో కలుపుకుని వెళ్ళాలి, అప్పుడు కృష్ణయ్య ఆనందిస్తాడు. ఆమెకు నచ్చిన అమ్మాయి కదా, అందుకు ఈమె మనతో ఉండాలి అని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. పుల్లరయిన్ కోయిలిల్ వెల్లై విలసంగిన్ పేరరవం కేట్టిలయో. నీకు ఈ గరుత్మంతుడి మీదని అధిరోహించినటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటువంటి పాంచజన్యం లాంటి శంఖాలను ఊదుతున్నటువంటి ఈ విష్ణాలయాలను శంఖం ఊదుతున్నటువంటి శబ్దం వినిపించట్లేదా అంటున్నారు. అంటే ఉదయం అయిందనే దానికి గుర్తుగా ఇక్కడ ఆలయంలో శంఖాలు పూరిస్తూ ఉన్నారు. ఉదయాన్నే సుప్రభాత సేవకి గంట కొడుతూ శంఖం పూరిస్తూ ఉంటారు కదా, శంఖం పూరిస్తున్నటువంటి శబ్దం పెద్ద శబ్దం వినిపించట్లేదా? ఇప్పుడు పక్షుల శబ్దం అన్నావు, చిన్నగా ఉంది అన్నావు, కానీ ఈ శంఖం పూరిస్తున్నటువంటి పెద్ద శబ్దం వినిపించట్లేదా అమ్మాయి అని అడిగారు. అడగగానే ఈమె మళ్ళీ మాట్లాడకుండా ఉండేసరికి వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఇక్కడ పెద్ద శబ్దము అని చెప్పి ఇందాక శబ్దము అన్నారు, ఇప్పుడు పెద్ద శబ్దము అంటున్నారు. పెద్ద శబ్దం ఏంటయ్యా అంటే ఇక్కడ భగవంతుడికి సంబంధించిన వాడిని అని చెప్పి భగవత్ సేవ చేయడము, భగవత్ విషయంలో ఉండడము, భగవద్ అనుభవంలో ఉండడం శబ్దం. అవి పక్షులు చేస్తూ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా పెద్ద శబ్దము అని చెప్తున్నారు. అంటే నువ్వు భగవద్ భక్తులు వచ్చి నీ ఇంటి ముందు నుంచున్నారు, నువ్వు భగవద్ అనుభవంలోనే ఉంటే కూడదు, భగవద్ భక్తులతో కూడి భాగవతులతో కూడాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ పెద్ద శబ్దం అంటున్నారు. భగవంతుడి దగ్గర ఆయనతోటి ఉండడమే కాదు, భాగవతులతో కూడి ఉండడమే ముఖ్య లక్షణం. భక్తులకి అందరితోటి కూడి వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తూ పుల్లరయిన్ కోయిలిల్ వెల్లై విలిసంగిన్ పేరరవం కేట్టిలయో. ఆ గరుత్మంతుడి మీద అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడి ఆలయంలో
పెద్ద పెద్ద శంఖాలు పూరిస్తున్నారు కదా, వినిపించట్లేదా అన్నారు. అని పిల్లాయ్ ఎలుందిరాయ్, ఓ పిల్ల నిద్రలే అంటున్నారు. ఇక్కడ చూడండి, పిల్ల అని పిలుస్తున్నారు. మనం పిల్ల అనాలంటే చిన్న పిల్లలు అంటాం, ఓ పిల్ల అని. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి నేను పిల్ల అనగలనా? అనలేదు, కానీ అనాలి. ఎందుకు అంటే భగవద్ అనుభవం కొత్తగా ఉంది. భగవద్ అనుభవంలో ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అనుభూతి చెందేటువంటి జీవి ఎవరైతే ఉంటారో వారంతా కూడా పిల్లలే. పిల్లలేంటయ్యా అంటే చక్కగా నేర్చుకోవడానికి శ్రద్ధను కలిగినటువంటి వాళ్ళు. ఒక విషయం, ఇప్పుడు ఏదైనా ఒక పద్యం కానీ ఒక శ్లోకం కానీ ఏదైనా సరే, ఒక విద్యని, ఎనీ ఎడ్యుకేషన్ మనం పిల్లలకి నేర్పినంత ఫాస్ట్గా పెద్దవాళ్ళకి నేర్పలేం. అంటే పెద్దవాళ్ళు నేర్చుకోవడానికి వారి యొక్క మస్తిష్కం అంత సిద్ధంగా ఉండదు. అనేక బాధ్యతల్లో కానీ అనేక రకాలైనటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వారు అంత సిద్ధంగా ఉండరు. కాబట్టి పిల్లలంటే వెంటనే ఏది విన్నా కూడా సూక్ష్మగ్రాహులు, వెంటనే పట్టేసుకుంటారు. అలా పట్టుకునేటువంటి లక్షణం కలిగినటువంటి వారెవరైనా కూడా బాలలే. ఇక్కడ ఓ పిల్ల అంటున్నారు. ఈమె భగవద్ అనుభవాన్ని, భగవద్ విషయాలని త్వరగా ఆకలింపు చేసుకునేటువంటి జ్ఞాని అన్నమాట. అందుకని ఓ అమ్మాయి నీకు వినిపించట్లేదా అని చెప్పంటూ ఇక్కడ కృష్ణయ్య యొక్క శబ్దాలని తెలియజేస్తూ ఉన్నారు. పేయములైనంజుండు, పూతన యొక్క స్తనముల నుంచి ఆమె విషంతో కూడినటువంటి పాలని ఇచ్చింది కదా, ఆ పాలని తీసుకుని అరిగించుకున్నటువంటి వాడు ఎవరు? కృష్ణుడు. అలానే కళ్ళచ్చగడం కలక్కళయక్కాలోచ్చి, ఏదో ఆడుకోవడానికి అన్నట్లుగా బండి కింద పడుకొని ఆడుకోవడానికి ఆకలి వేసినప్పుడు కేరింత కొడుతూ ఏడుస్తూ కాలు చాపి ఆ శకటాసురుడు అనేటువంటి రాక్షస సంహారం చేసినటువంటి వాడున్నాడు కదా, ఆయనని వెళ్ళెత్తర వెళ్తూల మరంద విత్తినై, ఏదైతే క్షీరసాగరంలో శేషశయ్య పైన పడుకునే అనిరుద్ధావతారంలో వ్యూహరచన చేస్తూ ఉన్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ శేషసాయి అయినటువంటి ఆయనని ఒళ్ళెత్తుకొండు హృదయమున పెట్టుకున్నటువంటి, హృదయంలో ధరించినటువంటి మునివరుగళం యోగిగళం మెల్లవెలుందు, మునులు యోగులు మెల్లగా లేచి నీకు ఈ శబ్దం వినిపించట్లేదా అన్నారు. అన్న తర్వాత ఇంకొన్ని శబ్దాలు తెలియజేస్తున్నారు ఉదయం అయ్యింది అనే దానికి గుర్తుగా. ఏంటయ్యా అంటే పూతన యొక్క విషంతో కూడినటువంటి స్తన్యాన్ని స్వీకరించినటువంటి కృష్ణుడిని. కృష్ణయ్యకి 5 తల్లులటండి. మనం తెలిసి ఎందరిని చెప్పుకుంటాం? 2 చెప్పుకుంటాం, దేవకీదేవి, యశోదాదేవి. కానీ దేవకీదేవి జన్మనిచ్చినందుకు, యశోదమ్మ పెంచినందుకు, ఇక్కడ రోహిణీదేవి ఉంది కదా, వసుదేవుడి యొక్క ఇంకొక భార్య, ఆమె బలరాముడిని ఈ దేవకీ గర్భం నుంచి 7వ గర్భాన్ని తీసుకువెళ్లి మాయ రోహిణి గర్భంలో పెడుతుంది కదా. అంటే ఇక్కడ తండ్రికి భార్య అయినందుకు ఆమె కూడా తల్లియే కదా, ఆమె దగ్గర కూడా పెరిగారు కదా కృష్ణయ్య. ఆమెని తల్లిగా స్వీకరించారు, యశోదమ్మని తల్లిగా స్వీకరించారు, దేవకీదేవిని తల్లిగా స్వీకరించారు. మరి ఒక 6 రోజుల శిశువుగా ఉన్నప్పుడే స్తన్యం ఇవ్వడానికి వచ్చింది కదా పూతన. ఎలా వచ్చింది? చాలా అందంగా వచ్చింది. చాలా అందంగా అలంకరించుకుని ఒక మోహిని రూపాన్ని ధరించినట్లుగా వచ్చింది ఆమె. వచ్చినప్పుడు కృష్ణయ్య ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే చంకలోకి ఎత్తుకొని తీసుకుని వెళ్ళింది, తన స్తన్యాన్ని ఇచ్చింది. ఇచ్చినప్పుడు కృష్ణయ్య ఆమెలో ఒక రాక్షసినో ఏదో ఒక చెడ్డ స్త్రీనో చూడలేదు, ఆమెలో తల్లిని చూశారు. అదండి పోతన చరిత్రలో మనం చెప్పుకోవాలి. అక్కడ బలి చక్రవర్తి దగ్గర చెప్పుకున్నప్పుడు కూడా శిక్షించినట్లుగా రక్షించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఇక్కడ పూతన తన ప్రాణాలు తీయడానికి విషస్తన్యం ఇవ్వడానికి వచ్చింది అని తెలుసుకుని కూడా ఆమెను తల్లిగా స్వీకరించి, ఎందుకంటే బిడ్డకి ఆహారం ఇవ్వడానికి తల్లిగా వచ్చింది కాబట్టి తల్లిగానే స్వీకరించారు కృష్ణయ్య. తల్లిగా స్వీకరించి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ విషంతో కూడినటువంటి స్తన్యాన్ని తీసుకొని అరిగించుకున్నటువంటి వాడు, విషాన్ని కూడా అరిగించుకున్నటువంటి వాడు. అలాంటి
అరిగించుకున్న తర్వాత ఆమెకి మోక్షాన్ని ఇచ్చారు. ఆమెకి ఎంతటి మోక్షాన్ని ఇచ్చారు అంటే ఆమె యొక్క శరీరాన్ని ఖండించి, ఈ రేపల్లి వాసులు ఆమె యొక్క శరీరాన్ని ఖండించి దహనం చేయడానికి ఖండించినప్పుడు, మామూలుగా ఏదైనా ఒక శరీరాన్ని ఖండించినప్పుడు దుర్గంధం కదా వస్తుంది కాల్చేటప్పుడు. కానీ ఎప్పుడైతే పరమాత్మ ఆమెను తల్లిగా స్వీకరించి ఆమె నుంచి ఆ స్తన్యాన్ని స్వీకరించారో ఆమెలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోయి ఆమె శరీరం గంధం వాసన వచ్చిందట. ఆమెని దహనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ మండుతూ ఉన్నప్పుడు ఎంతో సుగంధం వ్యాపించిందట చుట్టుపక్కల కూడా. అంటే భగవంతుడి స్పర్శ తగిలితే ఎలాంటి వస్తువైనా కూడా అమృతం అవుతుంది. అది ఏ జీవి అయినా కూడా తల్లిలాగా ఆయన తల్లి స్వీకరించారు అని చెప్పి పూతన ఇంకొక తల్లిగా చెప్పారు. అలానే విద్యను అభ్యసించడానికి సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళారు కదా, గురుపత్నిగా ఆమె ఒక తల్లి. ఇలా కృష్ణయ్యకి 5 తల్లులు అన్నమాట. అలాంటి పూతనకి మోక్షాన్ని ఇచ్చినటువంటి కృష్ణయ్య నామాన్ని, అలానే కళ్ళచ్చగడం కలక్కళియక్కాలోచ్చి కృత్రిమ శకటం రూపంలో వచ్చినటువంటి ఆ అసురుడిని సంహారం చేసినటువంటి, అసుర సంహారం చేసినటువంటి ఆ కృష్ణనామాన్ని ఇప్పుడు ఇక్కడ శకటము అంటున్నారు, బండి అంటున్నారు. బండి అంటే మనకు 2 చక్రాలు చెప్తూ ఉన్నారు. ప్రతి జీవి శరీరం కూడా శకటం, బండి. ఈ 2 చక్రాలు ఏంటయ్యా అంటే మనం ఈ శరీరంతో చేసేటువంటి దుష్కర్మలు కానివ్వండి, సుకృతాలు కానివ్వండి. ఈ దుష్కృతాలు ఉంటాయి, సుకృతాలు ఉంటాయి. మన ఈ దుష్కృతాల వలన, సుకృతాల వలన ఏదైనా సరే పాపపుణ్యాల వలన మరలా జన్మని అనేది పొందుతాం. కానీ ఎప్పుడైతే కృష్ణ స్పర్శ తగులుతుందో, కృష్ణానుభవం కలుగుతుందో, ఆ జీవి, ఆ శరీరము ఇక ముక్కలైపోతుందట. అంటే ఆ 2 చక్రాలు ఏది ఉండదు. అది సుకర్మ ఉండదు, అలాగే దుష్కర్మ ఉండదు. నువ్వు పుణ్యాన్ని ఉంచుకోకూడదు, పాపాన్ని ఉంచుకోకూడదు. ఎప్పుడైతే ఆ జీవికి ఆ కృష్ణ స్పర్శతోటి ఈ శకటం అనేది విచ్ఛిన్నమైపోతుందో మోక్షానికి వెళ్ళిపోతారు అని చెప్పి, అలాంటి శకటాసుర భంజనుడైనటువంటి కృష్ణయ్యని, ఆ నామాన్ని, అలానే క్షీరసాగరంలో ఉన్నటువంటి శేషసాయిని అంటున్నారు. అనిరుద్ధావతారం. ఈ అనిరుద్ధావతారం ఏంటయ్యా అంటే ఈయన యోగ నిద్రలో ఉండి వ్యూహరచన చేసి యోగ నిద్రలో ఉంటారు స్వామివారు క్షీరసాగరంలో. ఈ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటారు, చుట్టూ ఏముండవు, మొత్తం ప్రళయంలో అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏ జీవులు లేవు. ఏ జీవులు లేనప్పుడు ఈయన ఒంటరిగా ఉంటారట. ఒంటరిగా ఉండి ఈ వ్యూహరచన ఎలా చేయాలి నేను అని ఆలోచన చేస్తూ ఉంటారట. సృష్టి రచన ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారట. అప్పుడు కూడా వదలకుండా ఈ శేషుడు మన ఏదైతే ఈ 84 లక్షల జీవరాశులకి ఒక ప్రతినిధిగా ఆయన ఉంటారట. ఎల్లప్పుడూ కూడా ఆయన చక్కగా ఎప్పుడు కూడా ఆ భగవంతుడికి శేషుడిగా ఆయనకు సేవ చేయడానికే సిద్ధంగా ఆ పాల సముద్రంలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆ శయ్య పైన మెత్తటైనటువంటి, చల్లనైనటువంటి, విశాలమైనటువంటి, మంచి సుగంధాన్ని ఇచ్చేటువంటి ఆ శేషశయ్య పైన పడుకుని ఉన్నటువంటి ఆయనని కీర్తించుదాం. అలాంటి యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని కీర్తిస్తూ ఉన్నటువంటి ఎవరు? యోగులు, మునులు, యోగివర్గళం, మునిగళం. వీళ్ళు లోపల ఉన్నటువంటి తమ హృదయంలో ఉన్నటువంటి ఆ పూతనా జీవితహారుడైనటువంటి శకటాసుర భంజనుడైనటువంటి శేషసాయి అయినటువంటి ఆ శ్రీహరి నామాన్ని లోపల ప్రతిరూపాన్ని హృదయంలో పెట్టుకొని, ఆ హృదయానికి ఇబ్బంది కలుగుతుందేమోనని చేతులు 2 హృదయం దగ్గర పెట్టుకొని హరి హరి అని చేస్తూ శబ్దాన్ని చేస్తూ ఉన్నారట. ఆ హరి హరి అనేటువంటి శబ్దము ఎలా ఉంది అంటే ఈ కృష్ణ తాపంతో ఉన్నటువంటి గోపికలందరికీ చల్లదనాన్ని ఇస్తుందట. ఈ లోపల ఉన్నటువంటి గోపిక అడుగుతుంది, మీరు పక్షులు అన్నారు, అవి మీ శబ్దాలకి లేచి ఉంటాయి, మరి ఈ శంఖాలు అన్నారు, ఈ శంఖాలు ఇవన్నీ మోగుతున్నాయని మీకెలా తెలిసింది? మిమ్మల్ని ఎవరు నిద్ర లేపారు అన్నప్పుడు ఈ గోపికలు చెప్తూ ఉన్నారు, యోగిగళం మునివరుగళం,
వీళ్ళు శ్రీహరి రూపాన్ని హృదయంలో ఉంచుకొని హరి హరి అని చేస్తున్నటువంటి శబ్దంతో ఆ శబ్దం తాలూకు చల్లదనం మా హృదయాల్లోకి ప్రవేశించి మా ఈ శరీరాలు తాపం నుంచి శాంతించి మేము నిద్ర నుంచి మేల్కొని కృష్ణయ్యను కూడా వ్రతం చేయాలి అనేటువంటి కారణం ఉంది. కాబట్టి అందరము కలిసి మీ ఇంటి ముందుకు వచ్చామమ్మా, ఇప్పటికైనా నిద్రలేస్తావా ఓ పిల్ల అని చెప్పి ఇన్ని కారణాలు చెప్పారు. చూడండి, ఆ అమ్మాయి ఎంత జ్ఞాని అంటే వీళ్ళకి కృష్ణనామాలు ఎలా ఎన్ని రకాలుగా ఎంత బాగా అనుభవంలో ఉన్నాయి అని చెప్పి ఆమె టెస్టింగ్ చేస్తుందన్నమాట. గోపిక మనందరినీ టెస్టింగ్ చేయడానికి ఇప్పుడు ఎన్ని నామాలు చెప్పారు, మొదలు పాసురం నుంచి అనేక నామాలని చెప్తూ ఉన్నారు. ఈ రోజున మనకి పోతన జీవితహారుడు అని చెప్పి తెలియజేశారు, శకటాసర భంజనుడు అని చెప్పి తెలియజేశారు, శేషసాయి అని తెలియజేశారు, శ్రీహరి అని తెలియజేశారు. ఈ శబ్దాలన్నీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి వెళ్ళేసరికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది మీరు. ఈ శబ్దాలు చేస్తున్నటువంటి మునులు యోగులు కూడా చాలా చక్కగా వాళ్ళు నామం చేస్తూ, ఎలా అంటే ప్రహ్లాదుడు కనుక ఆ శ్రీమన్నారాయణుడిని తన హృదయంలో ఉంచుకొని తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎల్లప్పుడూ ఆ హృదయాన్ని హత్తుకొని శ్రీహరి నామం చేస్తూ ఉండేవాడో, అలా వీళ్ళంతా ఆ శబ్దాలు చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి మునులు యోగులు అక్కడ ఇక్కడ 2-3 ఉన్నారు అనుకుంటున్నారా? ఏదో ఇక్కడ మన దగ్గర ఉన్నట్లు 10 మందో 15 మందో కాదు, ఉంది అక్కడ. ఈ కొలకలూరు మొత్తం ఉన్నారట అలాంటి యోగులు మునులు. వాళ్ళు ఆ శబ్దం చేస్తూ ఉన్నారట. వాళ్ళు చేసేటువంటి శబ్దం మరి ఊరంతా ఉన్నప్పుడు ఆ శబ్దం ఎంత బాగా వినిపిస్తుందండి. ఆ శబ్దం మా చెవిలో పడి మాకు మెలకువ వచ్చి, అరెరే మనం కృష్ణయ్యని కలవాలి కదా అని చెప్పి నిన్ను నిద్రలేపుదామని వచ్చామమ్మా. నువ్వేమో ఇంకా కృష్ణానుభవంలోనే ఉన్నావు. నువ్వు భగవద్ అనుభవాన్ని ఒక్కదాన్ని అనుభవించకూడదు కదా, నువ్వు బయటికి రావాలి కదా అని తెలియచేస్తూ ఈ హరి శబ్దాన్ని చక్కగా పలుకుతున్నటువంటి మునులు వీళ్ళంతా కూడా మాకు శ్రవణానందాన్ని కలిగిస్తున్నారు. ఈ శ్రవణానందంతో మేము అందరితో కూడి నామం చెయ్యాలి, కృష్ణునితో దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పి నిన్ను పిలవడానికి వచ్చాం. ఓ గోపిక, నువ్వు ఇక లేచిరా అని చెప్పి ఈరోజు వీళ్ళు విశేషంగా ఆహ్వానిస్తున్నటువంటి మొదటి ఆల్వార్ ఎవరయ్యా అంటే, మొదటి గోపిక ఎవరయ్యా అంటే పోయగై ఆల్వార్. ఈయననే సరయోగి ఆల్వార్ అని కూడా పిలుస్తారు. ఈయన అందరిలోకి ముఖ్యుడు ప్రథముడు అయినటువంటి ఆల్వార్ అన్నమాట. అలాంటి ఆల్వార్ని నిద్రలేపి ఎవరైతే ఈ వ్రతం చేయడానికి వ్రతం చేయాలి అనేటువంటి కోరిక ఉండి కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి గోపికలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏలో రెంబావాయి, మీరు ఇప్పటికైనా సరే ఆండాళ్ళ తల్లి పిలుస్తూ ఉంది మిమ్మల్ని అందరినీ కూడా. మీరు మా పూజలు మేము ఇంట్లోనే చేసుకుంటాం, మా వ్రతాలు మేము ఇంట్లోనే చేసుకుంటాం, మాకు ఇంటి వరకు చాలు అంటే మీరు ఒంటరిగా చేసేటువంటి భగవద్ అనుభవం నడి సముద్రంలో ఏ సపోర్టు లేకుండా దిగడం లాంటిది. కాబట్టి ప్రియ భగవద్ బంధువులారా, మనకి చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా ఈ పాసురాల యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి అదృష్టాన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలిగించి ఉన్నారు. మన కేశవరాజ్యలక్ష్మి ఆలయంలో పొలకలూరులో మరి మీ అందరికీ ఆండాళ్ళ గోపిక శుభాహ్వానం తెలియచేస్తూ ఉంది. ఈరోజు మొదటి గోపికను నిద్రలేపి ఆ గోపికతో పాటు మరి మీలో ఎంతమంది మొదటి గోపికలు ఉన్నారో తెలుసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మన మిత్రులందరూ కూడా మన గోపికలందరూ కూడా మీతో కూడి వ్రతం చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ గోపికల యొక్క ఆహ్వానాన్ని, అలానే ఆండాళ్ళ తల్లి యొక్క ఆహ్వానాన్ని, అలానే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది భక్తుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఎవరైనా సరే శ్రద్ధ కలిగి కృష్ణుడితో కూడి స్నానం చేయాలి అంటే కృష్ణుడితో కూడి వ్రతాన్ని చేయించుకొని ఆ వ్రత ఫలితాన్ని అనుభవించాలి అనుకునేటువంటి గోపికలందరికీ కూడా ఏలో రెంబావాయి అని తెలియచేస్తూ కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம் பிரபத்யே.